జోగులాంబ గద్వాల జిల్లా అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠాన్ని అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకొని అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టత వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా సౌభాగ్యంగా భావిస్తున్నారని ఎంపీ తెలిపారు. సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కృష్ణా పుష్కరాల సమయంలో అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ ఏమాత్రం బడ్జెట్ కేటాయించకుండా అమ్మవారిని మోసం చేస్తూ ప్రభుత్వం ముఖం చాటేసుకుందని ధర్మపురి అరవింద్ విమర్శించారు. వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు ఇక్కడ దేవాలయాన్ని, ఇక్కడ ఉన్న విగ్రహాల్ని దండయాత్ర మీద వచ్చి ధ్వంసం చేశారు. చూడడం కూడా జరిగింది. ఆ విషయాన్ని లోపల పంతులు చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమ్మవారి మందిరాన్ని కూడా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రసాద్ స్కీమ్ ద్వారా 72 కోట్లు కేటాయించిన అందులోంచి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం సగం బడ్జెటే ఆయన ఇక్కడ పనులు చేసుకుని మిగిలింది వాడుకోలేని పరిస్థితి మన ప్రభుత్వం. మందిరానికి కృష్ణా పుష్కరాల సమయంలో 100 కోట్ల వివిధ రూపకంగా ఇక్కడ ప్రామిసులు చేసి ఇప్పటి వరకు ఏమాత్రం డబ్బు